హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు ఈ పెండింగ్ బకాయిలు వీరి అకౌంట్‌లో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. 6,200 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఆర్థిక శాఖకు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక ఊరట లభించనుంది. 6,200 కోట్ల రూపాయల చెల్లింపు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఉద్యోగులకు జీపీఎఫ్ మరియు సిపిఎస్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఏపీజీఎల్ఐ బకాయిలు కూడా ఈ విడతలో జమ కానున్నాయి. సో, పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ లోన్లు, క్లోజర్లు కూడా నిధులను విడుదల అవుతాయి. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. సీఎం చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఇవాళ అంటే 21 మార్చి 2025న 6,200 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే జనవరిలో 1,300 కోట్ల రూపాయలు విడుదల చేయగా, తాజాగా మరొక 6,200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించనున్నారు. ఉద్యోగులకు లాభం. సిపిఎస్ ఉద్యోగులకు మిస్సింగ్ క్రెడిట్స్ ఖాతాల్లో జమ అవుతాయి. అయితే నేరుగా చేతికి వచ్చే డబ్బులు ఏమీ ఉండవు. అలాగే పీఎఫ్ లోన్లు, క్లోజర్లు ఉన్న వారికి నిధులు అందే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ పాలసీ హోల్డర్లకు బీమా సంబంధిత పెండింగ్ చెల్లింపులు అందుతాయి. ఈ నిధుల విడుదలతో ఉద్యోగుల ఆర్థిక భద్రతకు మార్గం సుగమం అవుతుందని, భవిష్యత్తులో మరిన్ని విడతల వారీగా పెండింగ్ బకాయిలను చెల్లించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సో, ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్ల స్పందన అయితే చూద్దాము. మరి ఇందులో డీఏ గాని, డీఆర్ పెండింగ్ అరియర్స్ అమౌంట్ ఏమీ లేవు. సో, డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ వేస్తే అందరికీ యూజ్ అయ్యి ఉండేదనైతే ఒక మిత్రుడు తెలియజేశారు. అలాగే నో ఈఎల్స్ ఆర్ ఎస్ఎల్స్ ఎన్యూడ్ లీవ్స్ గానీ, సరెండర్ లీవ్స్ గానీ ఈ యొక్క బకాయిల చెల్లింపుల లిస్టులో లేదు. ఇది చాలా దారుణమని మరొక మిత్రుడు తెలియజేస్తున్నారు. 6,200 కోట్లలో పెన్షనర్లకు డీఆర్ లేదు. ఓన్లీ జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవి భవిష్య నిధులు గానీ, ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్లకు చేతికి అందే అమౌంట్ ఏమీ కాదు అనైతే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.